మొత్తము ఈ రిషికొండ మీద 7 భవనాలను నిర్మించారని చెప్పాం ఇప్పటివరకు. ఆ 7 భవనాల్లో అంటే రిషికొండకి స్టార్టింగ్లో నుంచి వస్తుంటే మొదటి భవనం సీఎంఓకి సంబంధించినటువంటివి అయితే చివరికి వచ్చే కొందు సీఎం నివాసం ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు నివాసం ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ భవంతి బయట గార్డెనింగ్తో నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే బయట గార్డెనింగే ఈ విధంగా ఉంటే అసలు లోపల ఎలా ఉందనేది ఒక ఆశ్చర్యం అనమాట. నేను కూర్చున్నా, నేను కూడా గతంలో ఒకసారి ఒక 2 times తాజ్మహల్ని చూశాను. తాజ్మహల్ చూసినప్పుడు ఒక తెలియనటువంటి ఒక అనుభూతి ఎందుకు కూర్చొని చూపిస్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి నునుపైనటువంటి పాలరాతిని చూస్తే అనిపిస్తుంది ఈ రాజభవనాన్ని నిర్మించడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అనేది. ఇక్కడ కూర్చోవడమే కాదు, లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉంది ఏంటి, లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత అద్భుతంగా ఉందనే దాన్ని చూపించడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. ఇదే సీఎంగా ఉండి అధికారం వస్తే తన అధికారం చలాయించడానికి జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నటువంటి ఒక రాజప్రసాదం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నిర్మాణం చేసుకున్నటువంటి పూర్తి స్థాయి బిల్డింగ్ అని ఇదే చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సోఫాస్ని నేను ప్రతిదీ ఇంచు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి సోఫాలు కానీ టీవీలు కానీ ప్రతిదీ ఎంత అద్భుతంగా ఉన్నాయో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మనం. అంటే ముఖ్యంగా చూస్తే ఒక టీవీ, ఇక్కడ ఒక సోఫా సెట్, చైర్స్, వాటికి అనుగుణంగా టీపాయ్ నిర్మాణం. హాల్లోకి వచ్చినటువంటి ఏ ఒక్కరైనా సరే ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా ఉండేలాగా హై ఎక్విప్మెంట్ అనమాట ఇదంతా. ఇక్కడవి కాదు, విదేశాల నుంచి రప్పించినటువంటి ఒక్కొక్క సోఫా కాస్ట్ ఇంకా ఇప్పటివరకు వీటిని ఓపెన్ చేయలేదు, ఎంత ఉంటుందో కూడా అర్థం కాదు. ఒక చైర్, సోఫాకి సంబంధించినటువంటి చైర్ని చూస్తుంటేనే ముచ్చటేస్తుంది. ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి అంటే డైనింగ్ హాల్, ఇది చూస్తే ఇంకా మతిపోతుంది. అసలు ఇక్కడ ఉన్నటువంటి చైర్స్ కానీ ఒకప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళము, రాజుల కాలం నాటి టేబుల్స్ను, వాటిని చైర్స్ని, వాటి సెటప్ని. అదేవిధంగా దీన్ని అయితే ఇక్కడ సెట్ చేసి పెట్టినటువంటిది మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ మనకు తెలుసు, ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తన భార్య, తల్లి లేదా 2 పిల్లలు, మొత్తము 5గురు అయితే ఉండే అవకాశం ఉంది. 5కి సరిపడినటువంటి ఉండే విధంగా చైర్స్ కానీ డైనింగ్ టేబుల్ కానీ. ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించవచ్చు, అది ఏంటంటే నేను ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడా పైకి మూవ్ చేయొచ్చు, ఆటోమేటిక్గా మూవ్ చేస్తే బయట నుంచి అంటే దీన్ని తీసినా కూడా సముద్రానికి సంబంధించి అటు సీ వ్యూతో పాటుగా టోటల్ గార్డెనింగ్ కూడా కనిపిస్తూ ఉండే అవకాశం అయితే ఉంది. దీన్ని ఇక్కడ నుంచి పైగా ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఎవరన్నా వీళ్ళకి సంబంధించినటువంటి గెస్ట్లు ఉన్నా కూడా ఇక్కడ కూర్చుని సరదాగా దీన్ని మొత్తం ఓపెన్ చేస్తే బయట పక్క అంతా కనిపిస్తుంది, ఇక్కడ కూర్చోవచ్చు, వీళ్ళతో మాట్లాడవచ్చు, చేస్తూ ఉండొచ్చు. మరి ముఖ్యంగా ఈ డైనింగ్ టేబుల్కి సంబంధించి ఇంకా చాలా అంటే ఇది కిచెన్. రియల్గా చెప్పాలంటే ఈ కిచెన్లో ఏర్పాటు చేసినటువంటి ఈ టేబుల్ మొత్తం అంతా కూడా పాలరాతితో చాలా అద్భుతంగా, ఇది చూడడానికే మైమర్చిపోతున్నాం. ఈ ఫ్రిడ్జ్ కూడా చూడండి, ఈ మొత్తం అంతా ఈ టేబుల్ లోపలికి సంబంధించి ఇదంతా ఆ ఫ్రిడ్జ్ ఐటమ్స్ అంటే కిచెన్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ఐటమ్స్ని ఇక్కడైతే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఫ్రిడ్జ్, అసలు ఈ ఫ్రిడ్జ్ని ఎంత హై క్వాలిటీతో, హై టెక్నాలజీతో, కూలింగ్ సంబంధించి డిఫరెంట్ ర్యాక్స్ అన్నింటినీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం చూస్తే అంటే ఈ ప్రతిదీ ఎక్కడ ఏది ఓపెన్ చేసినా కూడా దాంట్లో మైక్రో ఓవెన్, దీంట్లో ఏమైనా ఓవెన్లో మనం డిఫరెంట్ వేసి వేడి చేసుకున్న తర్వాత తినడానికి ఉంటుంది. అంటే వీటన్నింటినీ వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అధికార యంత్రాంగం కూడా చాలా డిఫరెంట్గా చేశారు. ఇది ఒక్కటే ఇక్కడ చూడడానికి అంటే కిచెన్లో ఒకవేళ వంట చేస్తే ఇక్కడ అంటే ఇప్పుడు వస్తున్నవన్నీ ఎలక్ట్రికల్ వస్తువులు కాబట్టి గ్యాస్ స్టవ్ కానీ ఇతరత్రాలని ఇక్కడ పెట్టి వాటర్తో ఇక్కడ వాళ్ళు క్లీన్ చేసుకున్న వస్తువులన్నింటినీ ఒక్కొక్క ర్యాక్ చూడొచ్చు మనం. దీంట్లో ప్రతి ర్యాక్లో కూడా వస్తువులన్నీ పెడుతూ ఉంటే ఇంకొకటి నేను ఇందాక చూపించే ప్రయత్నం చేస్తాను, ఎవరు లేరు. ఇవి చూసాం కదా, అంటే నేను ఇందాక చెప్పే ప్రయత్నం చేశాను వీటిని పైకి లేపొచ్చని, కానీ ఎవరు వీటిని ముట్టుకోవసరం లేదు. జస్ట్ ఒక బటన్, అంటే దీనికి సంబంధించిన బటన్ ఎక్కడ ఉంటుందో నేను చూపిస్తాను. ఒకసారి కెమెరామెన్ మురళి ఒకసారి ఇక్కడికి వస్తే అంటే ఈ బటన్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే హై టెక్నాలజీని యూజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆటోమేటిక్ బటన్ సిస్టమ్, ఇక్కడ ఉన్నటువంటి బటన్ కనుక మనం
ఆన్ చేస్తే ప్రతిదీ అంటే బ్రైట్నెస్ ఎంత ఉండాలి, ఏ స్థాయికి వెళ్ళాలని చూపిస్తే అది కొంచెం కొంచెం మనం టచ్ చేయకుండానే అవి రెండు కూడా పైకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూసాం కదా. అంటే ఎంత అద్భుతంగా దీన్ని అయితే డిజైన్ చేశారో మనమైతే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు వెళ్ళిపోయింది ఆ పై వరకు వెళ్ళి అక్కడ ఆటోమేటిక్ ఆగుతుంది. ఆగిన తర్వాత మళ్ళీ మనకు కావాలి అంటే అవి కింద వరకు కిందకి తెచ్చుకోవచ్చు అన్నమాట. చూడొచ్చు ఇప్పటి వరకు పైకి వెళ్ళింది. పైకి వెళ్ళినటువంటి మొత్తం ఆ కట్టిన క్లాత్ అంతా కూడా ఆటోమేటిక్గా పైనుంచి కిందకు వచ్చేస్తుంది. దీన్ని బట్టే దీన్ని టెక్నాలజీని ఎంత యూజ్ చేస్తారో చూడొచ్చు. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈ ఫ్యాన్స్ కూడా చూస్తే అలా ఈ ఫ్యాన్ ఒకసారి మురళి ఫ్యాన్ చూపిస్తున్నాడు. ఈ ఫ్యాన్ కనుక చూస్తే అది ఏదో పైన డిజైన్తో ఉన్నట్లనే ఉంది. కానీ అది ఎక్కడైనా మన ఫ్యాన్ రెక్కల్ని 3 రెక్కలతో చూస్తూ ఉంటాం. కానీ ఇవి 5కి సంబంధించి 5 రెక్కలతో ఉన్నటువంటి ఫ్యాను చూడడానికి ఏదో విచిత్రంగా ఉంది. కానీ ఫ్యాన్ వేస్తే అది స్లోగా గ్రాడ్యువల్గా అందుకుని అంటే పవర్ జనరేట్ అయిన తర్వాత దాని స్పీడ్ పెరుగుతూ చాలా డిఫరెంట్గా ఉంది చూడడానికి. ఇక్కడ ఉన్నటువంటి ఏసీస్ని కూడా చూస్తే లైటింగ్ అనుకుంటాం, ఇది సెంట్రల్ ఏసీ కావడంతో ముఖ్యంగా వీటన్నింటినీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఏసీ కానీ ఫ్యాన్స్ కానీ వీటన్నింటిని డిజైన్ చేసినటువంటిది అయితే ఉంది. నేను ముఖ్యంగా మరొకసారి కిచెన్ చూపించే ప్రయత్నం అయితే చేస్తా. అంటే అసలు కిచెన్ ఏ విధంగా ఉంది, ఎలా ఉందనేది నేను చూపించాను కదా. ఇళ్లలో మనం ప్రభుత్వం వాళ్ళు మనకు కట్టిస్తున్నటువంటి చిన్న ఇంటి నిర్మాణానికి ఈ ఒక్క టేబుల్కి ఖర్చే సరిపోద్ది అనేది నేను ఖచ్చితంగా చెప్పొచ్చు. చూస్తున్నాం కదా, అంటే పోపులు ఇంట్లో తాలింపులకు సంబంధించినటువంటి డిఫరెంట్ కానీ ఇతర వస్తువులు ఏ కావాలన్నా అంటే మసాలా దినుసులు వేయాలంటే ఒకదానిలోంచి ఒకదానికి వెళ్లకుండా ఉండేలాగా మనము ఈ డిజైన్ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఒక్కటే కాదు, ప్రతి ర్యాక్ నుంచి ఒకటి తీస్తే కొన్ని వస్తువులు ఇంచుమించుగా అంటే ఉల్లిపాయలు లాంటివి లోపల వేసిన ఇతర వస్తువులు వాళ్ళకి కావలసినటువంటి లోపలికి పెడుతూ ఉన్నా చూస్తూ ఉంటే కొన్ని అంటే పెద్ద సైజు డబ్బాల్లో ప్యాక్ చేసి పెట్టిన వీటన్నింటికి సరిపడగా అనుగుణమైనటువంటి చాలా పెద్ద ర్యాక్స్ ఇక్కడైతే ఏర్పాటు చేశారు. వీటిని చూస్తుంటేనే మర్చిపోతుంది. అంటే ఈ స్థాయిలో కిచెన్ నిర్మాణం అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ర్యాక్స్ని కూడా చూద్దాం. అంటే మనం ఇళ్లలో ఉన్నటువంటి చిన్న వంటకు సంబంధించినటువంటి వస్తువులు కానీ లేదా వాటికి వంట సామాగ్రి కానీ పెట్టుకోవడానికి ఉపయోగపడేది ఈ ర్యాక్స్ అన్నింటినీ కూడా చూస్తున్నాం మనం. ఇది ముఖ్యంగా చూస్తే ఇది ఎలక్ట్రికల్ స్టవ్ సిస్టమ్. అంటే దీని మీద మనము వంట పాత్రలను పెట్టుకుంటే ఆటోమేటిక్గా కుకింగ్ అనేది అయిపోతుంది ఎలక్ట్రికల్ సిస్టమ్ కావడంతో. ఒక కిచెన్లోనే ఇంత చెప్పడానికి ఉంది అంటే ఇక్కడ కూడా అంటే ఇది ఏంటి అనేది తెలియట్లేదు కానీ సో కనిపిస్తుంది. దీన్ని మూవ్ చేస్తే అంటే ఈ ర్యాక్స్ ఎక్కడికక్కడ ఉన్న ప్రతి ర్యాక్కి కబోర్డ్ సిస్టమ్ని చాలా డిఫరెంట్ కబోర్డ్ సిస్టమ్ ఉన్నాయి. ఇది చూడడానికి ఇక్కడ ఏమీ ఉంది అనుకోరు ఎవరైనా సరే, కానీ దీంట్లో ఏ వస్తువు దాచినా బయటకు కనిపించదు. లోపల లైట్స్ పెట్టి లైటింగ్ ద్వారా చేయొచ్చు. దాంతోపాటు మొత్తం ఈ ర్యాక్లన్నింటినీ చూస్తున్నాం కదా, వీటన్నింటినీ తీసి కావలసినటువంటి వస్తువులన్నింటినీ కూడా లోపల పెట్టుకుని కిచెన్ని మెయింటైన్ చేయొచ్చు. నేను కిచెన్ చూస్తేనే ఒక ఆశ్చర్యం ఏర్పడుతుంది. కిచెన్ ఎంట్రన్స్లోకి లోపలికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉందో చూసాం కదా, చూసిన తర్వాత ఆల్రెడీ ఒక ఫ్యాన్ చూపించే ప్రయత్నం అయితే చేశాను. కానీ దీనికి ఉన్నటువంటి లైటింగ్స్ కనుక చూస్తే ఇంత హై టెక్నాలజీ ఉన్నటువంటి లైట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ కానీ ఇదంతా హాలు అంటే సీఎం ఒకవేళ తన కుటుంబ సభ్యులతో ఇక్కడ కనుక ఉంటే ఏర్పాటు చేసినటువంటిది ఒక టీవీ. ఎవరన్నా వాళ్ళకి ఇంపార్టెంట్ గెస్ట్లు ఎవరన్నా వస్తే ఆ గెస్ట్లకు కావాల్సినటువంటి పూర్తి సోఫా సెట్స్ కానీ అదేవిధంగా టీవీ కానీ ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా ఒక రకమైనటువంటి ఫ్యానే ఈ కనిపిస్తున్నటువంటిది. విచిత్రాలుగా ఇది 5 రెక్కలతో ఏదో ఫ్లవర్ వాజ్ ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తున్నటువంటిది ఇది. దీన్ని కూడా చాలా డిఫరెంట్గా చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నేను ఒక కిచెన్లోకి వెళ్తాను. అంటే బెడ్రూమ్కి కింద ఉన్నటువంటి బెడ్రూమ్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ రాజమహల్లో ముఖ్యంగా ఈ రాజభవంతిలో ఇప్పటి వరకు ఎవరికి అర్థం కానటువంటిది అసలు టాయిలెట్స్ వాల్యూ ఎంత ఉందనేది, టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, 35 లక్షల రూపాయల వాల్యూతో ఇది కింద ఉన్నటువంటి ఒక బెడ్రూమ్. కొంత అంటే మనకి లైట్స్ అన్నీ ఆన్ అయిన పరిస్థితి అయితే లేదు, కొంత ఉన్నటువంటి లైటింగ్లో అడ్జస్ట్ దాన్ని బట్టి చూపిస్తున్నాను నేను. ఇది బెడ్రూమ్ చూస్తున్నాం కదా, రియల్గా ఒక స్టార్ హోటల్ కనుక ఉంటే స్టార్ హోటల్లో రెంట్కి తీసుకుని 1 డే స్పెండ్ చేయాలంటే ఇట్లాంటి హాల్లో దాదాపుగా చెప్పాలంటే
20,000 నుంచి 50,000 వరకు రెంట్ వసూలు చేస్తారు. అంత అద్భుతం ఉన్నటువంటి టీవీని చూడొచ్చు, పైన ఉన్నటువంటి ఆ లైటింగ్ చూడొచ్చు, అదేవిధంగా ఫ్యాన్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పరుపు కానీ, ఈ సెటప్ కానీ, ఈ రూమ్ ఈ ఒక్కటే చూసి ఈ రూమ్కి సంబంధించింది అనుకుంటున్నాను. ఇందాకే నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను. బయట ఒకసారి ఇక ఆటోమేటిక్గా జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే ఎక్కడికక్కడ మూవ్ అయిపోతున్నటువంటి కర్టెన్స్ చూసాం. ఇప్పటివరకు మనం కర్టెన్స్ 100 రూపాయలు 150 రూపాయలు ఇంటి గుమ్మాలకి వేసుకోవాలంటేనే ఎన్నో ఇబ్బందులు పడుతూ కొంటున్నటువంటి వాళ్ళని చూసాం. కానీ వాటిని అంటే నేను ప్రెస్ చేసి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అసలు అంటే వీటికి సంబంధించినటువంటి ఇక్కడ మొత్తం అంతా ఉన్నవి అంటే ఆ స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది క్లోజ్ చేయడానికి చూస్తున్నాం కదా, అంటే ఈ కర్టెన్ని ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేయడానికి దీన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కనిపిస్తుంది కదా, ఆటోమేటిక్గా ఇది నొక్కితే కర్టెన్ నొక్కితే మొత్తం అంత అవుతుంది. దీని కనుక షేర్ అనేదాన్ని ఉంది, అది నొక్కి వదిలేస్తే ఆటోమేటిక్గా మూవ్ అయిపోయి వెళ్ళిపోతున్నటువంటిది మనమైతే విజువల్లో చూడొచ్చు. ఎంత వేగంగా వచ్చేస్తుందో ఇది ప్రతిదీ ఆశ్చర్యమే. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు చూడనటువంటి పరిస్థితి అయితే ఉంది. బెడ్స్ కానీ చూస్తున్నారు కదా, కెమెరా పర్సన్ మురళి చూపిస్తున్నాడు. ఓపెన్ అవ్వడం చూసాం, ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వడం కూడా జస్ట్ ఒక బటన్ అలా ప్రెస్ చేస్తే చాలు మొత్తం అయిపోతుంది. ఇంకా ఈ బెడ్కి సంబంధించి మనం చూపిస్తున్నాం. అంటే ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు చెప్తున్నామంటే, ఒక రాజప్రసాదంలో సీఎం ఉండే నివాసానికి సంబంధించినటువంటి బిల్డింగ్లో ఎలా ఉందనేది ఒక్క నిమిషం. నేను ఇంకొకటి ఈ మొత్తం హాల్ చూపించాం కదా, ఎంతకంటే ఆశ్చర్యపోయేదాన్ని ఇంకొక ఈ బెడ్రూమ్కి సంబంధించే ఇంకోటి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. పవర్ సప్లై ప్రస్తుతం క్లోజ్ అయినట్లుంది, కానీ లైటింగ్ సరిపోకపోయినా నేను ఒక రూమ్లోకి వెళ్తాను. ఇది చూస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ కూడా ఈ కలర్ చూసారా, ఇవన్నీ కబోర్డ్స్. ఈ కబోర్డ్స్ని ఓపెన్ చేయాలంటే కీ కాదు, తర్వాత దీన్ని సెట్ చేసుకోవాలి. మన ఇలా థమ్తో సెట్ చేస్తే ఇలా ఓపెన్ అవుతాయి, లేకపోతే ఓపెన్ అవ్వు. ఆటోమేటిక్గా లోపల లైటింగ్ కూడా సెట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి కబోర్డ్ని ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు చూడడానికి. ఇంకొకటి, మీరు కబోర్డ్స్ చూశారు కదా, కబోర్డ్స్గా చూడాల్సింది ఈ మిర్రర్స్ని కనుక చూస్తే అది ఎంత అద్భుతంగా ఉన్నాయో. నేను వీటితో చూపించేటప్పుడు ఇంకొక కొత్త అనుభూతిని చూపిస్తా. ఈ మిర్రర్స్ చూస్తున్నాం కదా, ఈ 3 మిర్రర్స్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా హ్యాండ్ వాష్ చేయడం, ఫేస్ వాష్ చేయడానికైనా ఉన్నటువంటి వాటిని చూస్తున్నాం. ఇది కూడా టచ్ చేస్తే ఆఫ్ ఆన్ కూడా అయిపోతాయి ఆటోమేటిక్గా. లైటింగ్ డల్ అవ్వడం, ఆఫ్ అయిపోవడం చూస్తున్నాం కదా. అంటే ఒక్కటి ఏదైనా మనం ఒకసారి టచ్ చేస్తే ఆటోమేటిక్గా లైట్ వెలుగుతుంది, ఆఫ్ చేసేస్తే ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ అయిపోతుంది. ఇంత టెక్నాలజీ. తర్వాత అంటే రిపోర్టింగ్ చేసేటప్పుడు చాలా రకాలుగా ఉంటాయి, ట్రోల్ అవుతూ ఉంటాం కూడా, కానీ నేను తప్పదు చూపించే ప్రయత్నం. ఇదేంటనుకుంటున్నారు, ఇదేదో బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేశారు, ఎందుకు దీన్ని వాష్రూమ్లో ఉంచారు అనుకోవద్దు. దీన్ని చూస్తే ఇది ఒక మసాజ్కి సంబంధించినటువంటి టేబుల్. ఇది మసాజ్ టేబుల్. అంటే సీఎం ఇంటికి సంబంధించి ఉన్నటువంటి ప్లేస్లో ఈ మసాజ్ టేబుల్కి సంబంధించి ఐటమ్స్ అన్నీ, ఒకవేళ వాళ్ళు ఫేషియల్ చేయించుకోవాలన్నా, మసాజ్ చేయించుకోవాలన్నా, వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నింటినీ వీటిలో ఫిల్ చేసి పర్సన్ ఇక్కడ ఎవరైతే అటు సీఎం ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే సీఎం కానీ ఇక్కడ పడుకుని ఉంటే వాళ్ళకి మసాజ్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ నేను చూపిస్తాను, ఇవి వాష్రూమ్స్. వీటి గురించే చాలా అంటే చాలా ప్రస్తావన జరుగుతుంది. ఇంచుమించుగా 25 లక్షలు ఖర్చు అయినటువంటి వాష్రూమ్స్ ఇవి.